హాయ్ గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వరల్డ్. నిన్న ఎపిసోడ్ చీఫ్ గురించి చాలా కష్టాలు అయితే పడ్డారు. సో దానికంటే ముందు మనకి స్టార్టింగ్లో మనకైతే ఒక ఇష్యూ జరిగింది కదా, సోనియాకి అండ్ యష్మికి మధ్యలో. అంటే సోనియా యష్మిని ఏదో అనింది. సో అంటే వాళ్ళిద్దరినే చూస్తున్నావు, గేమ్ నన్ను చూడట్లేదు, సో నన్ను చూడకుండా నామినేట్ చేసినావు నువ్వు, నేను ఎంత గేమ్ ఆడుతున్నా, నేను ఎంత తోపు ఆడుతున్నా అని అంటే సోనియా ఆమె ఫీల్ అవుతుంది అట్లా. సో అయితే ఏంది ఇప్పుడు యష్మి ఎంతసేపు ఉన్నా పృథ్వీని చూస్తుంది, లేదంటే నిఖిల్ని చూస్తుంది. సో వాళ్ళిద్దరినే చూస్తుంది అంటే అది కూడా వేరే థాట్లో చూస్తుందని ఈమె అభిప్రాయం అనమాట. సో దానికి యష్మికి గట్టిగానే మండింది. సో నిన్ను చూశాను కాబట్టి, నీ గేమ్ లేదు కాబట్టి, సో అందుకని నువ్వు గేమ్ మంచిగా ఆడలేదు, సో అందుకని నేను నామినేట్ చేస్తున్నాను యష్మి అనింది. అండ్ అఫ్కోర్స్ యష్మి చెప్పింది 100% నాకైతే రైట్ అనిపించింది. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ముందుకు తోసి, సో ఈమె ఏదో గేమ్ ఆడుతున్న ఫీల్ ఇచ్చింది, కానీ ఎక్కడ కూడా తను గేమ్ ఆడిన ఫీల్ అయితే వేయలేదు. నాకైతే అసలు అనిపించలేదా. జస్ట్ ఒక్కసారో 2 సార్లు ఎగ్ టాస్క్లో వచ్చింది, బట్ అది కూడా ఏదో వచ్చి గుంజింది అండ్ ఆ తర్వాత వెళ్ళిపోయింది. అండ్ ఇంకా దానికే నేనే గేమ్ ఆడుతున్నాను, నువ్వు నన్ను చూడట్లేదు, పృథ్వీనే చూస్తున్నావు, లేదంటే ఆ నిఖిల్నే చూస్తున్నావు నువ్వు ఆమె అనడము అంటే అది కూడా వేరే కైండ్ ఆఫ్లో వెళ్ళిపోద్ది కదా. సో అది యష్మికి అయితే నచ్చలేదు. యష్మి గట్టిగానే వార్న్ ఇచ్చింది అండ్ గట్టిగానే ఇచ్చి పడేసింది సోనియాకి. సో అది ఉండాలి, అట్లే ఇచ్చేయాలి, లేకపోతే వినదు. ఎందుకంటే ఆమె తోపు, ఆమె తురుము అని ఆమె ఫీల్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మాటలు ఒక్కటి మాట్లాడితే సరిపోదు కదా, గేమ్లో కూడా చూపించాలి కదా. ఆ గేమ్లో అయితే ఎక్కడ కూడా తను చూపించలేదు, నాకు అది కనిపించలేదు. సో అది ఆ విషయంలో నేనైతే యష్మినే సపోర్ట్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఇంకా చీఫ్ నిజంగా లాస్ట్ ఎండింగ్లో మాత్రం భలే ట్విస్ట్ ఇచ్చాడు అబ్బా, నైనికాకి ఇచ్చి మాత్రం. దట్ ఈస్ వాట్ బిగ్ బాస్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి అక్కడ జరుగుద్ది. అండ్ చీఫ్గా అక్కడ ప్రతి ఒక్కరు కూడా అంటే ఫస్ట్, ఎందుకంటే ఆల్రెడీ చీఫ్ ఉన్నాడు కాబట్టి నిఖిల్కి హ్యామర్ ఇచ్చిండు. నిఖిల్ కూడా ఎంతసేపు ఉన్నా సోనియాని చీఫ్ చేయాలి అన్న థాట్లోనే వెళ్ళిపోతాడు, కానీ గేమ్ ఎవరు ఆడిర్రు, ఎవరిని చీఫ్ చేస్తే బాగుంటుంది అంటే బాగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు అన్నమాట నిఖిల్కి. అది క్లియర్గా కనపడుతుంది అక్కడ. నిఖిల్ ఎట్లుందంటే ఫస్ట్ 2-3 డేస్లో ప్రతి దాంట్లో వాయిస్ రేజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని బాగా మాట్లాడేవాడు. బట్ రాను ఏమైందంటే ఈమెకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అంటే ఎవరినంటే ఏమవుద్ది, ఎవరినంటే ఏ మాట తీసుకుంటారు. ఇప్పుడు అంటే నేను ప్రతి విషయంలో నేను సోనియాకి సపోర్ట్ చేస్తున్నట్టున్నది. సో ఇప్పుడు సోనియాకి సపోర్ట్ చేయకపోతే ఎట్లా అంటే సోనియా ఇప్పుడు సపోర్ట్ చేయకపోతేనే ఆ ఫీల్ అయింది, సపోర్ట్ చేస్తేనేమో ఆటోమేటిక్గా హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, తెలుసు ఎలాగ సోనియాకే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే సోనియాతో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి సోనియాకే సపోర్ట్ చేస్తానే థాట్లో వెళ్ళిపోతారు అన్నమాట. సో అక్కడ మనోడు బాగా నలిగిపోతున్నాను నాకు అనిపిస్తుంది. అంటే హౌస్మేట్స్కి సోనియాకి మధ్యలో మనోడు అసలు ఏం చేయాలి క్లారిటీ లేక బాగా నలిగిపోతుంది. అండ్ దానివల్ల సోనియా వల్ల 100% చెప్తున్నాను, సోనియా వల్ల నిఖిల్ గేమ్ చాలా 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 డౌన్ అయింది. సో అది చాలా ఎఫెక్ట్ అవుతుంది నిఖిల్కి, అది అర్థం అవ్వట్లేదు. అండ్ నాకు తెలిసి ఆబ్వియస్గా ఈ వీక్ సోనియా కనుక బయటికి పంపిస్తే సో నిఖిల్ ఫోకస్గా గేమ్ ఆడుతారని నాకు అనిపిస్తుంది. సో చూడండి ఎలిమినేషన్లో కూడా ఓటింగ్ చూస్తే ఇప్పుడు సోనియా లీస్ట్లోనే ఉంది అండ్ మిగతా వాళ్ళు పైలో ఉన్నారు కాబట్టి సో మ్యాక్సిమం సోనియాకి, పృథ్వీకి, ఆదిత్యకి వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఉంటుంది. అండ్ వాళ్ళ ముగ్గురు మధ్యలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు. బెటర్ టు సోనియా వెళ్ళిపోతే బెటర్ నా ఫీలింగ్, నాకైతే పర్సనల్గా నాకు అనిపిస్తుంది. అంటే గేమ్ లేదు, మాటలు తప్పితే గేమ్ లేదు. అండ్ ఆదిత్య అన్న అంటే ఇంకా అంతకు మించి ఉండదు, నెక్స్ట్ వీక్ పంపించేద్దాంలే అంతకైతే, కానీ ఈ వీక్ సోనియాని పంపించేసేయండి. అండ్ ఇంకా కంటెస్టెంట్స్ చీఫ్ విషయానికి వస్తే మాత్రం సో ఆబ్వియస్గా ఫస్ట్ నాకు హైలైట్ అనిపించింది అంటే పృథ్వీకి హ్యామర్ ఇవ్వడం హైలైట్ అనిపించింది, అంటే మన ఆదిత్య ఓం గారు. అండ్ ఆ తర్వాత నిఖిల్కి హ్యామర్ దొరికినప్పుడు ఒకసారి నైనికాకి ఇచ్చిండు అండ్ ఒకసారి సోనియాకి ఇచ్చిండు. సో సీత విషయంలో నైనిక చాలా అప్సెట్ అయింది. బట్ యాజ్ పర్ ద రూల్ అంటే తను ఇచ్చిన మాట కోసం సీత స్టిక్ ఆన్ అయ్యింది. అండ్ ఆల్రెడీ ఒకసారి తనకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సో తనకిస్తే ఫెయిర్ ఛాన్స్, ఇద్దరిలో ఎవరో ఒకరు అయ్యే ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంలో సీత ఇచ్చింది. బట్ సీత అది కూడా 100% రైట్, తనది తప్పైతే ఏం లేదు. బట్ అంత చేసినప్పటికీ కూడా నైనిక మళ్ళీ సీతకి ఇచ్చింది. దట్ వాజ్ అమేజింగ్, అసలు సూపర్బ్ అనిపించింది. అంటే తన పాయింట్లో నిలబడింది, తను కూడా తన పాయింట్లో నిలబడింది. బట్ కాకపోతే చిన్న డిఫరెన్స్ వస్తుంది కదా, ఏ గేమ్లోనే ఎవరికి 100% సాటిస్ఫై అయితే ఇవ్వలేము. సో అక్కడ అదే జరిగింది అన్నమాట, 100% సాటిస్ఫై అయ్యాను. అండ్ ఆబ్వియస్గా లాస్ట్లో సీత అయితే చీఫ్ అయింది. కంగ్రాచులేషన్స్ సీత చీఫ్ అయినందుకు. సో శక్తి టీం, కాంతారా టీం ఇప్పుడు రెండు ఇంకొంచెం బలం పెరగాలి. బలం మీన్స్ ఇందులో ఉన్నోళ్ళు గట్టిగా ఆడితే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆబ్వియస్గా ఇప్పుడు నబీల్ ఉన్నాడు, ఆదిత్య ఓం ఉన్నాడు, మణికంఠ ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. సో అందులో నిఖిల్ అండ్ పృథ్వీ. సో ఇప్పుడు టీం కరెక్ట్గా ఉంది అండ్ ఇప్పుడు గేమ్ కూడా
గట్టిగా ఆడితే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో 2 టీంల మధ్య ఇంకా గేమ్ ఎలా ఉండబోతుంది, ఎలా పెట్టబోతున్నాడు అనేది ఇంకా ఈరోజు ఎపిసోడ్లో తెలిసిపోద్ది అనమాట. సో టోటల్గా ఓవరాల్గా చీఫ్గా జరిగిన ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్ట్రాటజీలు వాడారు. యష్మి కూడా ఒక స్ట్రాటజీ వాడింది. సో మనం అందరూ గ్రూప్గా ఆడి తనను తీసేసి వేరే వాళ్ళని తెచ్చుకుందాం, అప్పుడు మన క్లాన్ మన బలం పెరుగుద్దని. బట్ దానికి నబీల్ కూడా ఒక ఆన్సర్ ఇచ్చిండు. సో గ్రూప్ గేమ్ నేను ఆడను, నాకు ఇప్పుడు అది ఆమె స్ట్రాటజీ అవ్వచ్చు. సో అది గ్రూప్ పరంగా ఆలోచించిందా, ఆమె పరంగా ఆలోచించిందా అనే విషయం పక్క పెడితే, సో ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ని రెస్పెక్ట్ చేయాలి. సో ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనమాట ఎక్కడ కూడా. ఇక్కడ అంటే ఆ టైంలో, ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఆ చీఫ్ విషయంలో యష్మి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసింది అక్కడ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే హ్యామర్ పట్టుకునే విషయంలో సీత కాదు విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఇద్దరు హ్యామర్ పట్టుకోవడానికి వచ్చారు. నాకేమనిపించిందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫస్ట్ సీత టచ్ చేసింది, అండ్ దాని తర్వాత నిఖిల్, అంటే సీత ఇలా పైన పట్టుకోగానే నిఖిల్ కింద పట్టుకున్నాడు. సో అట్లా అనిపించింది. బట్ ఫస్ట్ ఎవరు టచ్ చేస్తే వాళ్ళకే హ్యామర్ అనేది దొరకాలి కాబట్టి సో అక్కడ పోటీ జరిగింది. హ్యామర్ గుంజుకోవడానికి వీళ్ళు వచ్చారు, పంచాయతీ అయింది. బట్ ఆబ్వియస్గా ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళింది, విష్ణుప్రియకి అయితే వెళ్ళింది. సో అది అండ్ ఇంకా సోనియా ఏమనుకుంది, ఆబ్వియస్గా వాళ్ళ చేతికి వెళ్తే నన్నే తీసేస్తారు, మరి ఈమె తోపు కదా, ఈమె తురుము కదా, అందుకని ఆమెనే తీసేయాలి కాబట్టి సో ఆమెనే తీసేశారన్నమాట. సో ఓవరాల్ ఎపిసోడ్ చీఫ్ గురించి జరిగింది. అండ్ ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్లో ఉన్న దాన్ని చూసుకొని సో మీరు ఎవరిని, నేనైతే ఆబ్వియస్గా సోనియానే బయటికి పంపమని చెప్తా. అండ్ మీకు ఎవరు బయటికి వెళ్ళాలి అని మీరు అనిపిస్తే మాత్రం వాళ్ళకైతే ఓట్లు వేయకండి, ఓట్లు లేకుండా బయటికి పంపండి. చీఫ్గా సీత తను చీఫ్ అవ్వడం ఓట్తా కాదా కామెంట్ చేయండి. సో అండ్ టోటల్ నిన్న ఎపిసోడ్ మొత్తం చూశాక టోటల్ ఎపిసోడ్ మీకు ఏ విధంగా అనిపించిందో సో ఎపిసోడ్ కూడా కామెంట్ చేసాను. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే దెన్ టేక్ కేర్ బాబు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే మరి డీటెయిల్గా చెప్పలేకపోతున్నా అన్నమాట, బయట ఉన్నా కాబట్టి సౌండ్స్ అవి వస్తున్నాయి. సో ఇది ఈరోజు ఎపిసోడ్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.